హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాభారత్ విత్ క్రాంతి. సో మనం లాస్ట్ వీడియోలో భృగు యొక్క వంశంలో చ్యవనుడు ఎలా పుట్టాడు, అగ్నికి శాపం ఎలా దొరికింది దాని గురించి చూసాము. భృగుకి చ్యవనుడు మరియు చ్యవనుడికి ప్రమతి పుడతాడు. సో ప్రమతికి ఘృతాచి అనే అప్సరస నుండి రురువు పుట్టడం జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో రురువు మరియు ప్రమ ద్వారా ఎవరైతే ఉన్నారో వారి యొక్క లవ్ స్టోరీ చూద్దాము. అయితే పూర్వం అరణ్యంలో స్థూలకేశుడు అనే ఋషి యొక్క ఆశ్రమం ఉండేది. అదే సమయంలో విశ్వవసు అనే గంధర్వుడు మరియు మేనక వీళ్ళిద్దరూ ఒక సంతానాన్ని కంటారు. నెలలు నిండిన తర్వాత మేనక ఈ ఆశ్రమం దగ్గరనే ప్రసవిస్తుంది. ప్రసవించిన తర్వాత మేనక ఆ బిడ్డను ఆ ఆశ్రమం దగ్గరనే ఇడిచి వెళ్ళిపోతుంది. సో దైవకన్య లాంటి ఆ శిశువుని చూసి స్థూలకేశుడు తన ఆశ్రమానికి తీసుకొచ్చి ఆమెను పెంచడం జరుగుతుంది. ఆమె పెద్దగైన తర్వాత రురువు ఒకరోజు ఆమెను చూసి ఆమెతోని ప్రేమలో పడిపోతాడు. మరియు తన మిత్రులు ఎవరైతే ఉంటారో తన మిత్రులతోటి ఈ విషయాన్ని తన తండ్రికి తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ప్రమతి కూడా ప్రమ ద్వారాను రురువుకి ఇవ్వమని ఆ ఋషిని అడగడం జరుగుతుంది. దానికి ఋషి కూడా సరే అని రాబోయే ఏదైతే ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఉంటుందో ఆ రోజు వివాహం చేద్దామని నిశ్చయించుకుంటారు. అయితే పెళ్లికి కొన్ని రోజుల ముందే ఈ ప్రమ ద్వారా అడవిలోకి వెళ్ళి చూడకుండా ఒక సర్పం మీద కాలేస్తుంది. అప్పుడు ఆ సర్పం ఆమెను కాటేస్తుంది. ఆ పాము కాటేయగానే ఆమె అక్కడనే కుప్ప కూలిపోతుంది. మరియు తన శరీర రంగు ఏదైతుందో అది మారిపోయి తన సౌందర్యం ఏదైతే ఉంటుందో అది క్షీణిస్తుంది. ఇది తెలియగానే అక్కడ అడవిలో ఉన్న అందరు ఋషులు మునులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రమతి మరియు తన కొడుకు ఎవరైతే రురువు ఉన్నారో వారు కూడా రావడం జరుగుతుంది. తన ప్రియురాల్ని ఇలా కుప్పకూలం చూసి రురువు అక్కడ నుండి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడు. సో అక్కడ నుండి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ చాలా బాధలో ఇలా అంటాడు, ఒకవేళ నేను దానం చేసి ఉంటే, తపస్సు చేసి ఉంటే, గురుజనులను గౌరవించి ఉంటే నా ప్రియురాలు జీవించుగాక. ఒకవేళ నేను ఇంద్రియానిగ్రహం కలిగిన వాడినైతే అసురాంతకుడు, ఇంద్రియాధిపతి, సర్వవ్యాపకుడు శ్రీకృష్ణ భగవానుడి యందు నాకు నిశ్చల భక్తి ఉంటే తమ ద్వారా జీవించుగాక అని ఇలా గట్టిగా అనడం జరుగుతుంది. సో ఇది విన్న తర్వాత అక్కడికి ఒక దేవదూత వచ్చి రురువుతోని ఇలా అంటాడు, ధర్మాత్మ రురువు, నీవు ఇప్పటి వరకు దుఃఖంలో ఏవైతే అన్నీ చెప్పావో అవన్నీ అసత్యాలే. ఎందుకంటే ఒక్కసారి మనిషి చనిపోయినాక మళ్ళీ తను జీవించడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో పూర్వం దేవతలు ఒక ఉపాయాన్ని నిశ్చయించారు. అది ఒకవేళ నువ్వు చేయగలిగితే చెప్పు అని దేవదూత చెప్పడం జరుగుతుంది. అయితే ఏ ఉపాయం ఉన్నా నాకు స్పష్టంగా చెప్పు, నేను దాన్ని ఖచ్చితంగా చేస్తానని రురువు అంటాడు. అప్పుడు దేవదూత రురుతోని, ఒకవేళ నీవు నీ సగం ఆయువుని నీ భార్యకి ఇచ్చినట్టయితే తను మళ్ళీ జీవిస్తుంది అని చెప్తాడు. దానికి రురువు అంగీకరిస్తాడు. అప్పుడు విశ్వవసు ఎవరైతే ఈ ప్రమద్వార యొక్క తండ్రి ఉన్నాడో ఆయన మరియు దేవదూత యమధర్మరాజు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజుతో రురువు ప్రమద్వారకు సగం ఆయువుని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, అందుకని రురువు యొక్క సగభాగాన్ని తీసుకొని ప్రమద్వారాన్ని జీవించండి అని చెప్తాడు. దానికి యమధర్మరాజు ఒకవేళ ఇది అతను ఒప్పుకుంటే ఈ సగం ఆయువుని తీసుకొని ప్రమ ద్వారా లేచుగా కానీ అనగానే అప్పుడు మళ్ళీ తను జీవిస్తుంది. ప్రమ ద్వారా జీవించగానే ఆమెను చూసిన అందరూ ఋషిమునులు సంతోషిస్తారు. అదేవిధంగా రురు కూడా చాలా సంతోషిస్తాడు. ఆమె జీవించినాక పూర్వం ఏదైతే ముహూర్తం నిశ్చయించారో ఆ ముహూర్తంకే వాళ్ళిద్దరి యొక్క వివాహం జరుగుతుంది. కానీ వివాహం తర్వాత రురువు ఎక్కడ సర్పాలను చూసినా కట్టె పట్టుకొని వాటిని చంపడం జరుగుతుంది. అయితే ఇలానే ఒకరోజు అడవిలో వెళ్తుండగా అక్కడ ఒక పెద్ద సర్పం అక్కడ పడుకొని ఉంటుంది. దాన్ని చూసి రురువు ఒక కట్టె తీసుకొని దాన్ని చంపడానికి వెళ్తాడు. ఆ సర్పం ఏదైతుందో అది డుండుబా జాతికి చెందిన సర్పం. రురువు దాన్ని చంపడానికి వచ్చేటప్పుడు ఆ సర్పం రురువుతోని, నేను నీకు ఏ అన్యాయం చేశాను, నీవు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు. అయితే అప్పుడు రురువు ఏదైతే అంత కథ జరిగిందో ఇదంతా ఆ సర్పానికి చెప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి నేను సర్పాలను చంపడం మొదలుపెట్టాను అని చెప్పగానే, అయితే ఆ డుండుబ జాతికి చెందిన సర్పం ఏమంటదంటే, సర్పాలన్నీ ఒకే రకంగా ఉన్న దాంట్లో కాటు వేసేవి కొన్ని, కాటు వేయని కొన్ని, ఈ విధంగానే ఒక సర్పం కాటేసినందుకు ప్రతిదాన్ని చంపడం సరికాదు అని అంటాడు. అయితే ఇదంతా విన్న తర్వాత రురువు ఆయనని శాపగ్రస్తుడైన మునిగా అనుకొని ఆయనను చంపలేదు. తర్వాత రురువు మీరెవరు, మీకేం జరిగింది అని అడగగానే అప్పుడు ఆ డుండుబ జాతికి సర్పం ఏదైతే ఉంటుందో అది రురువుతోని, నేను పూర్వం సహస్రపాదుడు అనే మునిని ఒక బ్రాహ్మణుని యొక్క శాపంతో నేను ఇలా సర్పంలా మారాను అని చెప్తాడు.
అయితే అతను ఎవరు, ఈ శాపం ఎందుకు లభించింది, ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.